డైరెక్టర్ అయిన వారి సహచరులు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయవలసింది. అతని ఆదర్శవంతమైన జీవితాన్ని అలవర్చుకోవడం, వారి బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక అతిపెద్ద విగ్రహాన్ని ఢిల్లీలో నెలకొల్పడం ఈరోజే ప్రకటించడం జరిగింది. నేతాజీ జీవిత చరిత్రను ప్రతి పాఠ్యాంశాల్లో కూడా ఈ యొక్క జీవిత చరిత్ర ఉంటుంది. వారి జీవిత చరిత్రను చదివి వారి బాటలో వారి దేశం కోసం ఎంత కష్టపడ్డారో అది తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అన్ని చోట్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినోత్సవాన్ని పరిక్రమ దివాస్గా భావిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, వివిధ రకాల కార్యక్రమాలు చేయవాలని చెప్పేసి వారు సూచించడంతో ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఈరోజు ఈ యొక్క తపస్వి నిలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎస్ఏ రైట్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడమైంది. తపస్వి వారు ఈ యొక్క కళాశాల అనాథ స్కూల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నిస్వార్థమైన సేవతో ఈ యొక్క స్కూల్ కరస్పాండెంట్ నిర్మలా గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదైతే భారత ప్రభుత్వము నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినోత్సవాన్ని పరిక్రమ దివాస్గా ప్రకటించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో గొప్ప నాయకులు ఒకరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వము పరిక్రమ దివాస్గా ప్రకటించి వారిని అత్యున్నతమైన నేతగా ప్రకటించి ఈరోజు ఢిల్లీలో వారి యొక్క భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం చాలా గొప్ప విషయం. స్వతంత్ర పోరాటాల యోధుల్లో అహింసా మార్గంలో గాంధీజీ అహింసతో స్వతంత్రం రాదని ఆజాద్ ఫౌండేషన్ పేరు మీద ఒక సంస్థను నెలకొల్పి సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని ధారపోసిన మహా గొప్ప నాయకుడు. ఎందరో యువకుల్ని, గ్రామీణ ప్రాంత యువకుల్ని స్వాతంత్ర పోరాటంలో
తనదైన శైలిలో వారిని ఉత్తమ పోరాట యోధులుగా తీర్చిదిద్ది భారత స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేయడంలో నేతాజీ సఫలీకృతమయ్యారు. వారు చేసిన పోరాటాలలో పెద్ద మొత్తంలో బ్రిటిష్ పాలకులు గడగడ వణికి తలవంచడం జరిగింది. ఎలాగైనా నేతాజీని తుదముట్టించాలని చెప్పేసి అనేక ప్రయత్నాల్లో భాగంగా నేతాజీ, సుభాష్ చంద్రబోస్ గారు పర్యటనలో భాగంగా వారు అదృశ్యం కావడం చర్చానంచే విషయం అప్పట్లో జరిగింది. వారి జాడ ఇంతవరకు తెలియకపోవడం చాలా విచారకరణం. వారు ఎక్కడున్నారో, బతికున్నారో లేరో అన్న విషయం కూడా అనేక ప్రభుత్వాలు అనేక దర్యాప్తులు చేసిన వాడి జాడ తెలియలేదు. అటువంటి గొప్ప నాయకుడిని మనము స్మరించుకొని ఈరోజు ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఈ తపస్వి తేజం నిలయంలో పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఈ యొక్క అనాథ శరణాలయం నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా సన్మాన కార్యక్రమం చేయడమైంది. ఇటువంటి దానికి అందరము ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళి నేతాజీ అడుగుజాడల్లో అందరూ నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్.